వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ నేను ప్రీ ప్రైమరీ స్కూల్‌కి సంబంధించి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల చేసినా మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నా. అవే కాకుండా ఇప్పుడు కేజీబీవీ అండ్ మోడల్ స్కూల్స్‌లలో గెస్ట్ ఫ్యాకల్టీ కింద చాలా వరకైతే ఫ్యాకల్టీని నియమించుకుంటున్నారు. దానికోసం వాళ్ళు పేపర్ ప్రకటన ఇచ్చినప్పుడు కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేయబడతది. ఇప్పటికి నేను చాలా డిస్ట్రిక్ట్స్‌లలో రిలీజ్ అయిన కేజీబీవీ అండ్ మోడల్ స్కూల్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ మన ఛానల్‌లో అప్లోడ్ చేసిన. ఈరోజు కూడా కేజీబీవీ అండ్ మోడల్ స్కూల్స్‌లలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా డిస్ట్రిక్ట్స్‌లలోనే రిలీజ్ అయినాయి. ఇవన్నీ ఈరోజు న్యూస్ పేపర్‌కి వచ్చినాయి. మీరు చూస్తున్న వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ కామెంట్ చేయండి. నేను ఆ డిస్ట్రిక్ట్‌లో రిలీజ్ అయినప్పుడు నేను తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తా. ఓకే. ఒకసారి ఈరోజు ఏమేమి వచ్చినాయో చూద్దాము ఇంపార్టెంట్ అప్డేట్స్. ఫస్ట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ధర్మారం మండలంలో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ధర్మారంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో తాత్కాలిక పద్ధతిన ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు ఆసక్తి, అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. విద్యా అర్హత ధృవీకరణ పత్రాలతో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు మోడల్ స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ గారికి సేవ సర్టిఫికెట్స్ ఉన్నాయో సబ్మిట్ చేయమని చెప్పారు. పెద్దపల్లి డిస్టిక్ ధర్మారం మండలం, ఇది ధర్మారంలోని మోడల్ స్కూల్ ఇది. ఓకే, నెక్స్ట్ డిస్టిక్ చూద్దాం. ఓకే, నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించింది ఇది. నిజామాబాద్లోని కేంద్రీయ విద్యాలయంలో పీజీటీ ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ జువాలజీ సబ్జెక్టులు బోధించేందుకు అర్హత ఉన్న అభ్యర్థులకు ముఖాముఖి అంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నట్టు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ గారు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 18, 19 తేదీలలో ఉదయం 9 గంటలకి కేంద్రీయ విద్యాలయంలో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఎన్సిటిఈ గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయంలో, యూనివర్సిటీలలో సంబంధిత సబ్జెక్టు పీజీలో 50% మార్కులు ఉండి బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే ఛాన్స్. ఇది నిజామాబాద్కు సంబంధించింది. నెక్స్ట్ ఇది నారాయణపేట డిస్టిక్కి సంబంధించింది. అమరచింత మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామ శివారులో కస్తూర్బాలో విద్యార్థినులకు నీట్ బోధనకు ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్పీరియన్స్ గల క్యాండిడేట్స్ దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఓ స్వప్న రాణి గారు తెలిపారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బోధన చేసేవాళ్ళు అర్హులని పేర్కొన్నారు. నీట్ విద్యార్థులకి టీచింగ్ చెప్పడానికి నారాయణపేట డిస్టిక్ అమరచింత మండలం ఇది. ఓకే, నెక్స్ట్ డిస్టిక్ ఏదో చూద్దాము. నెక్స్ట్ ఇది మహబూబ్ నగర్ డిస్టిక్లో చిన్న చింతకుంట అనే విలేజ్లో కేజీబీవీ స్కూల్లో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రత్యేక అధికారిని హేమలత శుక్రవారం తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించాలన్నారు. క్వాలిఫికేషన్ ఏంటి? పీజీ, బీఈడీ, వాటితో పాటు టెట్ ఉత్తీర్ణత కలిగిన వారు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలలోపు సంబంధిత కాలేజ్లో, కేజీబీవీ కాలేజ్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలంట. ఇది మహబూబ్ నగర్ డిస్టిక్ చిన్న చింతకుంటలో ఉండే కేజీబీవీ కాలేజ్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఇది. ఓకే, నెక్స్ట్ డిస్టిక్ ఏదో చూద్దాము. ఓకే, ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి భీంపూర్ మండలంలో కేజీబీవీలో హిందీ సిఆర్టీ పోస్టులకి అభ్యర్థినులు ఈ నెల 15వ తేదీలో దరఖాస్తు చేసుకోవాలని అధికారి రజని తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో అర్హత సాధించి టెట్ క్వాలిఫై ఉండాలని తెలిపారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ అనే మండలంలో హిందీ సిఆర్టీ పోస్టుకి ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఓకే, నెక్స్ట్ జగిత్యాల డిస్టిక్లో ధర్మపురి
గ్రామంలో మగ్గిడి మోడల్ స్కూల్‌లో వివిధ సబ్జెక్టులు బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహేష్ తెలిపారు. టీజీటీ సైన్స్, హిందీ, పీజీటీ ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించాల్సి ఉంటుందన్నారు. టీజీటీ కోసం సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీతో పాటు బీఈడీ, పీజీటీ ఓకే. టీజీటీ కోసం అయితే సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి. ఒకవేళ పీజీటీ కోసం అయితే సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి గలవారు ఈ నెల 16వ తేదీలోపు మోడల్ స్కూల్‌లో అప్లికేషన్ సమర్పించాలంట. నెక్స్ట్ డెమో ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఇవన్నీ ఈరోజు న్యూస్ పేపర్‌లో వచ్చిన అప్డేట్స్. చూస్తున్న వాళ్ళు ఏ జిల్లానో మీది కామెంట్ చేయండి. మీ జిల్లాలో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మన ఛానల్‌లో అప్లోడ్ చేయబడుతుంది. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ప్రీ ప్రైమరీ స్కూల్స్‌కి సంబంధించిన డాటా ఏ జిల్లా నుంచి రిలీజ్ అయినా గానీ మన ఛానల్‌లో అప్లోడ్ చేయబడుతుంది. తప్పకుండా వాటిని చూడండి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి.